ఒక ఇంట్రెస్టింగ్ కాల్ వచ్చింది నాకు. మాట్లాడిన తర్వాత ఏం తెలిసిందంటే, నా అంగము 2 ఇంచెస్ 2-3 ఇంచెస్ ఉంది. మరి నేను పెళ్లి చేసుకోవచ్చా లేదా? ఎందుకంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని ఒక ప్రశ్న వచ్చింది. అతని ఏజ్ చూస్తే చాలా యంగ్ అబ్బాయి, అంటే 24 ఇయర్స్. ఈ 24 ఇయర్స్లోనే అతని పెళ్ళి ఫిక్స్ అయిపోయింది. ఇక పెళ్ళి అవుతుంటే నాకు భయం అవుతుంది సార్, నాకు చిన్నగా అనిపిస్తుంది అని చెప్పారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ప్రాబ్లం అబ్బాయికే లేదు, చాలా మందికి ఉన్నది. నా దగ్గర 25 నుంచి 30 కేసులు వచ్చినాయి 1 వీక్లోనే. వాళ్ళకు ఏంటంటే అంగం చిన్నగా అయిపోయింది, ష్రింక్ అయిపోయింది, చిన్నగా అయిపోయింది, సన్నగా అయిపోయింది, వెనక ఇటు రూట్ ఆఫ్ ద పెన్నిస్ ఏదైతే ఉందో అది చాలా డీలగా అయిపోయింది, సన్నగా అయిపోయిందని. ఇది ఎందుకు అవుతుంది? దీని గురించి తెలుసుకుందాం. అసలు ఎంత ఉండాలి, ఇది అవుతే మరి పెళ్ళికి వెళ్ళొచ్చా లేదా, దాని గురించి అంతా మాట్లాడదాం. చూడండి, అంగం ఎప్పుడైనా సరే మీకు ఒకవేళ పుట్టుకతో చిన్నగా ఉందనుకోండి, దాన్ని మైక్రో పెన్నిస్ ఏదో అంటారు, అది వేరే విషయము. చాలా చిన్నగా ఉంటాయి. సామాన్యంగా ఏం చేసుకుంటారంటే చాలామంది యూజువలీ హస్తప్రయోగం అది ఇది చేసి దాన్ని మిస్యూజ్ చేసి, డెలికేట్ ఉంటుంది అది అని, ఆ డెలికేట్ ఆర్గాన్ని మిస్యూజ్ చేసి దాన్ని పాడు చేసుకుంటారు. ఏ బాడీ పార్ట్ అయినా సరే ఒకవేళ మంచి బ్లడ్ సప్లై, మంచి రక్తం ఒకవేళ అక్కడ సప్లై అవుతే దానికి మంచి నరిష్మెంట్ దొరుకుతుంది. ఆ నరిష్మెంట్ దొరికిన తర్వాత అది హెల్దీగా అవుతుంది ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను మీకు, స్కిన్ తీసుకోండి. యునానీలో కాన్సెప్ట్ ఏంటంటే, స్కిన్ అంటే స్కిన్ మీద ఒకవేళ ర్యాషెస్ వస్తే, స్కిన్ డ్రై అయిపోతే, స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తే, స్కిన్ ఇన్ఫెక్షన్స్ వస్తే మేము బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇచ్చి స్కిన్ని మంచిగా చేస్తాము. బ్లడ్ ప్యూరిఫైయర్స్ ఇచ్చి స్కిన్ని మంచిగా చేయడం అంటే ఏంటి? బ్లడ్ ఫ్లోని మంచిగా చేసి బ్లడ్ని అక్కడ మంచిగా చేస్తాము, స్కిన్ మంచిగా అయిపోతుంది. అలాగే ఒకవేళ మనము అంగం సైజు మంచిగా కావాలంటే బ్లడ్ని అంటే బ్యాలెన్స్ డైట్ ఇచ్చి బ్లడ్ని అక్కడ మంచిగా ఫ్లో అయ్యేటట్టు చూస్తాము. దాంతో ఏమవుతుందంటే అంగానికి మంచి నరిష్మెంట్ దొరుకుతుంది, బ్యాలెన్స్డ్ ఏదైతే ఉంటుందో డైట్ అది దొరుకుతుంది. దాని వలన అది గ్రో అవుతుంది, లావు కావచ్చు, పొడవు కావచ్చు, అవుతుంది. కానీ ఇక్కడ ఏంటంటే మీకు 20 ఏళ్ళ లోపల, మ్యాక్సిమం 21 ఇయర్స్లోనే మీ అంగం సైజు డిసైడ్ అయిపోతుంది. మరీ దానికి ఒకవేళ నేను అంటే యూజువల్లీ చాలామంది ఏం చూస్తుంటారంటే పోర్న్ మూవీస్, అడల్ట్ మూవీస్ అవన్నీ చూసి మాకు కూడా అలాంటి సైజు కావాలి, మాకు కూడా అలాగే కావాలని చాలామంది చూస్తుంటారు. అది తప్పు. అది చూసి డబ్బులు ఎన్నో ఖర్చు పెట్టేస్తారు, ఆన్లైన్ తెప్పిస్తారు. అవన్నీ ఆపండి. మీకు నేచురల్ వేలో మీరు పోగొట్టుకున్న సైజు, మీరు పోగొట్టుకున్న లావు, అదంతా నేను మళ్ళీ వచ్చేటట్టు మెడిసిన్స్ ఇస్తాను. ఆ మెడిసిన్స్ వాడడం వలన మీకు సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఉండదు, 0 సైడ్ ఎఫెక్ట్ ఉండదు, అస్సలు సైడ్ ఎఫెక్ట్సే ఉండవు. మన మెడిసిన్స్ ఇప్పటి నుంచి కాదు, అంటే ఇది వందలాది సంవత్సరాల క్రితం నుంచి ఈ యునానీ మెడిసిన్స్ ఉన్నాయి. యునానీ మెడిసిన్స్ అంటే ఇది ఒక టైప్ ఆఫ్ హర్బల్ మెడిసిన్. హర్బల్ మెడిసిన్స్లో అంటే వనమూలికలతో తయారు చేస్తారు, కెమికల్స్ ఉండవు. అందుకే ఈ మెడిసిన్స్ వాడితే అసలు ప్రాబ్లమే రాదు. ఇప్పుడు ఈ ప్రశ్నకు వస్తే మనము, అబ్బాయి ఏం అడుగుతున్నాడంటే పెళ్లి చేసుకోవచ్చా లేదా? నేను ఏం చెప్తానంటే, మీకు ఒకవేళ 3.5 ఇంచెస్ 3.5 ఇంచెస్ ఉంటే చాలు, టెన్షన్ తీసుకొని అవసరం లేదు. అది మీరు ఎప్పుడైతే మీ కోరికలు వస్తాయో గట్టిగా ఉండాలి, అది చూసుకోండి. ఇంకోటి మీ మైండ్లో, ఎందుకంటే ఇది వచ్చేసింది చిన్నగా అయిపోయిందని, అది పోదు. మళ్ళీ అమ్మాయిలు కూడా ఇవాళ రేపు ఫాస్ట్, మీకు ఎలా అపోహ ఉంది వాళ్ళకు కూడా అపోహాలు ఉంటాయి. అరే ఇదేంది అని ఫేస్ మీదనే చెప్తారు. నా దగ్గర ఒక కేసు వచ్చింది 6 months బ్యాక్. అతను అంటే అమ్మాయి ఏం చెప్తుందంటే చూసి, అని ఇంత చిన్నగా ఉంది అని చెప్పింది. ఇక ఇతని మైండ్లో కూర్చుంది అది. దాని తర్వాత ఇక అక్కడ పోవాలంటే, అసలు చేయాలంటే అతనికి ఇంట్రెస్టే రావట్లేదు. అయితే ఇలాంటిది ఎప్పుడైనా సరే ఇబ్బందులు వస్తాయి. పెళ్ళైన తర్వాత ఎప్పుడైనా సరే ప్రాబ్లమ్స్ రాకూడదు. పెళ్ళి కంటే ముందే ప్రీమెరైటల్ చెకప్ అంటారు దాన్ని, ఏదో ఒకటి చేసుకోవాలి. ప్రీమెరైటల్ ట్రీట్మెంట్ కూడా తీసుకొని మీ సైజ్ని ఇంప్రూవ్ చేసుకోండి, లావు చేసుకోండి, గట్టిగా చేసుకోండి, ఏ సమస్యలు లేకుండా చేసుకొని హెల్తీగా ఉండి అప్పుడు పెళ్ళికి వెళ్ళండి. ఇప్పుడు మీకు ఒకవేళ 2 months 3 months 4 months ఉంటే నా దగ్గర వచ్చేయండి. మీరు అసలు భయపడని అవసరం లేదు. ఫియర్, చాలా భయం ఉంది చాలామందికి, అందుకే నేను చేసుకోవట్లేదని 31, 32, 33 ఇయర్స్ పోతున్నాయి కానీ వాళ్ళు ఇదే భయంతో చేసుకోవట్లేదు సార్ అంటున్నారు.
ఇప్పుడు మీ వీడియో తిన్న తర్వాత నేను వచ్చాను చూద్దామని మాట్లాడదామని ఏమవుతుందని అట్లా హ్యాపీగా మెడిసిన్ తీసుకెళ్ళి అంటే ఆయనకు కొంచెం వర్కౌట్ కొంచెం డైట్ అదంతా సజెషన్స్ ఇవ్వడం జరిగింది. అంతేగాని మనం ఏం చేస్తామంటే రూట్తోని అంటే వాళ్ళకి ప్రాబ్లం ఏందో తొలగించేస్తాం. చిన్న మాట నేను ఏం చెప్పానంటే యోని లోతు ఏదైతే ఉంటుందో అది 3.5-4 ఇంచులు, మ్యాక్సిమం 2.5 to 3.5 అంతే. అంత ఉంటే చాలు. ఎందుకంటే అక్కడే కదా క్లెటోరిస్ ఏదైతే ఉంటుందో అక్కడే రబ్ అవుతుంది, అక్కడే వాళ్ళకు ఒక విపరీతంగా ఒక రకమైన ఆనందం వస్తుంది, అదే ఆర్గాజం. దానికి అవసరం లేదు మరి ఇంత పొడుగు ఉండాలి, అది ఉండాలి, అది చూసినట్లు మీరు అదంతా తప్పు అని కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అతను హ్యాపీగా వెళ్ళాడు. అంటే ఇప్పుడు మెడిసిన్స్ తీసుకొని వెళ్ళారు, తర్వాత మ్యారేజ్ కూడా వెళ్ళిపోతారు. చాలామంది ప్రీవియస్లీ కూడా నేను ట్రీట్ చేశాను, హ్యాపీగా ఉన్నారు. సో వ్యూవర్స్, మీకు వితౌట్ ఎనీ సింగిల్ సైడ్ ఎఫెక్ట్ ఆన్లైన్ ఆ జెల్లు తెప్పిస్తారు, ఆ క్రీమ్ తెప్పిస్తారు, అది పెట్టి అంతా స్కిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చేస్తున్నాయి, ఉన్నది పోతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ చేస్తున్నారు. మన మెడిసిన్స్తో కంప్లీట్ ట్రీట్మెంట్, శాశ్వత నివారణ మీరు చేసుకోవచ్చు. సైజు మీది పోగొట్టుకున్నది మీరు రీగైన్ చేసుకోవచ్చు. నేను మీ డాక్టర్ ఎస్ఆర్ రెహమాన్, ఎండి యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.